బీటెక్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద గోల్డెన్ టైమ్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఐ థింక్ నీ బీటెక్ జర్నీ స్టార్ట్ అవ్వడానికి నియర్లీ 30 డేస్ ఉంది. అండ్ ఈ 30 డేస్ లో నువ్వు కంప్లీట్ గా ఒక కోర్స్ ను కూడా కంప్లీట్ చేయొచ్చు. అయితే నువ్వు ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంటే దిస్ ఈస్ ద వీడియో ఫర్ యువర్ క్వశ్చన్స్. బిఫోర్ మూవింగ్ టు ద వీడియో, మై నేమ్ ఇస్ టి సంతోష్ కుమార్ అండ్ ఐ గాట్ 9.7 CGPA in diploma. Now let's get into the video. సో నీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ఈ వీడియోని 6 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. సో వీ హ్యావ్ ద ఫస్ట్ కప్, దట్ ఈస్ ఫౌండేషనల్ స్కిల్స్, అండ్ కమింగ్ టు సెకండ్ కప్, దట్ ఈస్ సాఫ్ట్ స్కిల్స్, అండ్ కమింగ్ టు థర్డ్ కప్, దట్ ఈస్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్, అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఇట్ ఈస్ ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పెరిమెంట్, అండ్ కమింగ్ టు ఫిఫ్త్ cup, that is get inspired, and coming to sixth one, that is the final one, your 30 days roadmap. So these are the 6 cups we are going to discuss in this video. So మనకి ఫస్ట్ కప్ చూసుకుంటే ఫౌండేషనల్ స్కిల్స్. సో ఇన్ దిస్ ఫస్ట్ కప్ we have some technical skills and some tools to learn. So ఫస్ట్ టెక్నికల్ స్కిల్ is that is C programming. C programming ని ప్రతి స్టూడెంట్ కూడా నేర్చుకోవాల్సిందే, బికాజ్ దిస్ C programming is the mother of programming language. సో ప్రతి ఐటీ స్టూడెంట్ C programming అనేది నేర్చుకోవాలి. అయితే బేసికలీ ఈ C programming లో మీరు ఎటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోవాలి. లైక్ పాయింటర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవాలి. అయితే ఎక్కడ ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? హ్యాక్ ర్యాంక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి ఈ C programming లాంగ్వేజ్ అయితే నేర్చేసుకోవచ్చు. అండ్ అది కూడా లేదు అంటే చాలా వరకు మనకి యూట్యూబ్ ఛానల్స్ లో ప్రొవైడ్ చేశారు C లాంగ్వేజ్ ని. సో జస్ట్ యూట్యూబ్ లో మీరు C programming లాంగ్వేజ్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసిన వెంటనే మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో అందులో మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే నో ప్రాబ్లం, బికాజ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా అందులో కవర్ అయి ఉంటాయి. కాబట్టి లేదు అంత సెర్చ్ చేయలేనంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్స్ ద్వారా నుంచి కూడా మీరు కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు ఫ్రీగా. సో దిస్ ఈజ్ ఫస్ట్ టెక్నికల్ స్కిల్. అండ్ కమింగ్ టు సెకండ్ టెక్నికల్ స్కిల్, దట్ ఈస్ పైథాన్ బేసిక్స్. మోస్ట్లీ ప్రతి ఐటీ స్టూడెంట్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని వినే ఉంటారు. వన్ ఆఫ్ ద వరల్డ్స్ ట్రెండింగ్ లాంగ్వేజ్, దట్ ఈస్ పైథాన్. సో ఎటువంటి బిగినర్ అయినా సరే, అంటే నీకు ఇంతవరకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటేనే ఏందో తెలియదు అన్న స్టూడెంట్ కూడా ఈ పైథాన్ లాంగ్వేజ్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఈజీగా ఉందని చెప్పేసి తక్కువ ప్రియారిటీ ఇవ్వకూడదు. ఇట్ ఈస్ చాలా పవర్ఫుల్. మనకి ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత ఆటోమేషన్స్, AI అండ్ ML మోడల్స్, ఇలాంటి డిఫరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఈ పైథాన్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ఏదైనా ఒక యూట్యూబ్ వీడియోకి స్క్రిప్ట్ రాయాలన్నా సరే పైథాన్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు. అయితే ఈ లాంగ్వేజ్ లో మీరు ప్రతిదీ నేర్చుకోవడం అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ C programming లో మనం ఎటువంటి కాన్సెప్ట్ చెప్పాం, లూపింగ్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, పాయింటర్స్, ఫంక్షన్స్, సేమ్ ఇవే బేసిక్స్ అనేవి మీరు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా నేర్చుకోవాలి. సో ఈ లాంగ్వేజ్ ను మీరు నేర్చుకోవాలనుకుంటే W3 Schools అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లో పైథాన్ ని చాలా అంటే చాలా సింపుల్ గా నేర్చేసుకోవచ్చు. అండ్ అక్కడే మీకు ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ని కూడా వాళ్ళు చాలా సింపుల్ గా నీట్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెనేషన్ తో ఇస్తారు. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్, చెక్ ఇట్ అవుట్. సో దిస్ ఇస్ సెకండ్ టెక్నికల్ స్కిల్. అండ్ కమింగ్ టు థర్డ్ టెక్నికల్ స్కిల్, వెబ్ బేసిక్స్. ప్రెసెంట్ ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది. సో మీరు ఈ వెబ్ బేసిక్స్ నేర్చుకుంటే వెబ్సైట్స్ డిజైన్ చేయొచ్చు, తర్వాత మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, UI UX, దట్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్, వీటిని కూడా మీరు డెవలప్ చేయొచ్చు. సో ప్రెసెంట్ 2025 అయితే ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా పాపులర్. అయితే ఇందులో ఎటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే జస్ట్ సింపుల్ HTML, JavaScript, CSS ఎనఫ్. ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటే డెఫినెట్లీ ఒక సింపుల్ వెబ్సైట్ ని, ఒక సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్ ని మీరు ఓన్ గా డిజైన్ చేయొచ్చు అనమాట. అయితే ఈ వెబ్సైట్ బేసిక్స్ ఎక్కడ నేర్చుకోవాలంటే సేమ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అయితే మీరు నేర్చేసుకోవచ్చు. మోస్ట్లీ ఈ వెబ్ బేసిక్స్ లో మనకి HTML, JavaScript, CSS ఇవి యూజ్ చేస్తారు. సో HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, ఆటోమేటిక్ గా మీరు తెలుసుకుంటారు స్టార్ట్ చేస్తే. ఐ థింక్ వినడానికి చాలా డిఫికల్ట్ గా అండ్ ఫియర్ గా కూడా ఫీల్ అవుతుంటారు, బట్ డోంట్ వరీ, చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటాయి. అండ్ అది కూడా మీరు జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్చుకోండి, బికాస్ బీటెక్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీకు వాళ్ళే చెప్తారు. బట్ మీరు బీటెక్ జాయిన్ కాకముందే కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకుంటే అప్పటికి మీరు చాలా ఈజీగా నేర్చేసుకుంటారని. సో దట్ ఈస్ ద థర్డ్ టెక్నికల్ స్కిల్. సో ఇక్కడితో మనకి టెక్నికల్ స్కిల్స్ కంప్లీట్ చేసాం ఫౌండేషన్ స్కిల్స్ లో. నౌ అయితే కొన్ని టూల్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాను, ఇన్ని టెక్నికల్ స్కిల్స్ చెప్పాను. ఈ స్కిల్స్ అన్ని కూడా మీరు ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అనే డౌట్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి కొన్ని టూల్స్ అంటే సాఫ్ట్వేర్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి గిట్ హబ్ అండ్ గిట్. ఈ సాఫ్ట్వేర్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది, పెద్ద డిఫికల్ట్ అయితే ఉండదు, బట్
చూడడానికి సాఫ్ట్వేర్ అనేది ఇవి టూల్స్ లాగా కనిపిస్తుంది, బట్ అందులో ఏమి ఉండదు. వన్స్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ గిట్ అండ్ గిట్ హబ్ అనేవి. ఇవి మోస్ట్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే, వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ని మీకు అసైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ని నువ్వు మాత్రమే చేయవు, నీతో పాటు ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ ని 5 to 6 మెంబర్స్ లేదా 10 మెంబర్స్ కూడా డీలింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ లో సేమ్ ప్రాజెక్ట్ ని యూజ్ చేసి వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఇది కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మనకి టూల్ చూసుకుంటే విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ అంటాం మనం. ఈ విఎస్ కోడ్ ఎందుకు అంటే, మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, పైథాన్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, C++ లాంగ్వేజ్ కానీ, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇలా ఏదైనా సరే మీరు ఈ విజువల్ స్టూడియో కోడ్లో రన్ చేయొచ్చు. అంటే ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అని అర్థం. ఎస్, నేను ఇప్పుడు చాలా వరకు డిఫరెంట్ స్కిల్స్ చెప్పాను, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాను. ఇవన్నీ జస్ట్ నువ్వు థియరీ టు థియరీ నేర్చుకుంటూ వెళ్తే ఏమీ రాదు. ప్రాక్టికల్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నువ్వు ఆ ప్రాక్టికల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయాలంటే డెఫినెట్లీ ఈ విజువల్ స్టూడియో కోడ్ని నేర్చేసుకో. సేమ్ ఎక్కడ నేర్చుకుంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఫైనల్ టూల్ ఈజ్ దట్ ఈస్ గూగుల్ వర్క్ స్పేస్. ఈ గూగుల్ వర్క్ స్పేస్ ఎందుకు అంటే, మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఇది మినిమం బేసిక్ రిక్వైర్మెంట్. అంటే ఏదైనా ఒక లీవ్ లెటర్ మీరు పంపించాలన్నా, జీమెయిల్ పంపించాలన్నా, ఏదైనా ఒక డాక్యుమెంట్ రెడీ చేసి పంపించాలన్నా డెఫినెట్లీ మీకు ఈ గూగుల్ వర్క్ స్పేస్ అనేది వచ్చి ఉండాలి. అండ్ తర్వాత ఇంకోటి, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసేటప్పుడు కూడా ఈ గూగుల్ వర్క్ స్పేస్ అనేది వచ్చి ఉండాలి. సో కాబట్టి జస్ట్ లెర్న్ దిస్. సో ఫైనల్లీ మనకి ఫస్ట్ కప్ దట్ ఈస్ ఫౌండేషనల్ స్కిల్స్ అయితే కంప్లీట్ గా చూపేసాం. ఈ ఫౌండేషనల్ స్కిల్స్ లో ఉన్నవన్నీ మీరు నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. నౌ కమింగ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్లో మనం నేర్చుకోవాల్సింది బేసికలీ ఫస్ట్ థింగ్ ఫస్ట్ కమ్యూనికేషన్. మీరు ఫస్ట్ ఫౌండేషనల్ స్కిల్స్లో ఏమైతే చెప్పానో అవి నేర్చుకోకున్నా నో ప్రాబ్లం, కానీ బట్ ఈ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటివి వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కంపెనీలో హెల్ప్ అవుతాయి. అంటే మీరు ఎవరితో అయినా మీటప్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో అందులో ఫస్ట్ వన్ కమ్యూనికేషన్. సో మోస్ట్ ఆఫ్ కేసెస్ కమ్యూనికేషన్ అంటే ఏదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలా ఆలోచిస్తారు. సో కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ది వే ఆఫ్ యువర్ ఎక్స్ప్లెనేషన్, దట్ ఈస్ ది కమ్యూనికేషన్. నీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఏదో ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ లేదా ఐడియాని నీ ఫ్రంట్ పర్సన్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, సో దట్ ఈస్ ది కమ్యూనికేషన్. నీ మైండ్లో ఉన్న స్కిల్ ఐడియా ఎగ్జాక్ట్గా అతనికి చేరుకోవాలి అనేది కమ్యూనికేషన్. సో ఎదర్ నువ్వు వ్రాసి చూపించవచ్చు, తర్వాత డయాగ్రామ్స్ వేసి చూపించవచ్చు, జస్ట్ నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పేయచ్చు. ఇలా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఇలా జస్ట్ నీ యొక్క ఐడియాస్ని, థాట్స్ని అదర్స్కి అర్థమయ్యే విధంగా చెప్పడమే కమ్యూనికేషన్. సో మోస్ట్లీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రియారిటీ ఇస్తారు. ఎందుకు ప్రియారిటీ ఇస్తారంటే, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వస్తూ ఉంటుంది జాబ్ చేస్తున్న వారికి. కాబట్టి నీ దగ్గర ఉన్న ఐడియాస్, స్కిల్స్ అనేవి ఫ్రంట్ పర్సన్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ నీకు ఉండాలి. సో ఉండాలంటే డెఫినెట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. బికాస్ మన మదర్ టంగ్ లాంగ్వేజ్ తెలుగు ఉండొచ్చు, బట్ ఫ్రంట్ పర్సన్ లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు కదా, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు. అలా కమ్యూనికేషన్ బ్యారియర్ కాకుండా ఉండడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ద కామన్ లాంగ్వేజ్. అయితే ఎక్కడ నేర్చుకోవాలి? సో చాలా అంటే చాలా సింపుల్. చాట్‌జీపీటీకి వెళ్ళండి, చాట్‌జీపీటీతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వండి. జస్ట్ దానికి ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇవ్వండి. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, సో నాకు కొంచెం హెల్ప్ చేయి. సో ఆటోమేటిక్గా నీకు అది ఒక స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్టెప్స్ ప్రకారం నువ్వు నేర్చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే డైలీ ఒక టార్గెట్ పెట్టేసుకో, ఒక 10 to 15 వర్డ్స్, 10 to 20 వర్డ్స్ నేర్చేసుకుంటా, న్యూ ఇంగ్లీష్ వర్డ్స్, ఇలా టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేసేయి. అండ్ దాంతోపాటు కొన్ని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇవి కూడా చూస్తూ ఉండు. చిన్న చిన్న వర్డ్స్ అనేవి నీకు ఆటోమేటిక్గా మైండ్లోకి ఎక్కుతాయి. సో ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే నేర్చుకోవాలి ఫస్ట్ నువ్వు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైపింగ్ స్పీడ్. బీటెక్ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్ అయినా సరే కంప్యూటర్ బేసిక్స్ అనేవి వచ్చి ఉండాలి. లైక్ టైపింగ్ కానీ, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఇలా కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి వచ్చి ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇందులో మీకు టైపింగ్ ఒక టార్గెట్ పెట్టుకోండి. పర్ మినిట్ ఒక 50 వర్డ్స్ నేను రాస్తాను, 50 లెటర్స్ని టైప్ చేస్తాను, ఇలా ఒక టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేసేయండి. సో మీ యొక్క టైపింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క టైపింగ్ స్కిల్స్ని డైలీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకో మెయిన్ థింగ్, ఈ టైపింగ్ స్కిల్స్లో ఏదో జస్ట్ ఒక 1 డే ఎంటర్గా ప్రాక్టీస్ చేస్తే రాదేది. ప్రతిరోజు డైలీ, ఈవెన్ మీరు బీటెక్లో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా ఈ టైపింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఈ టైపింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. స్కిల్ దట్ ఈస్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్. సో చాలా వరకు స్టూడెంట్స్ ఒక హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు, బట్ ఫెయిల్ అవుతుంటారు. యూట్యూబ్ వీడియోస్ చూస్తారు. సో ఆ యూట్యూబ్ వీడియోస్లో 21 మీరు ఈ హ్యాబిట్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, 6 డేస్లో ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ వీడియోస్ చెప్తుంటారు. బట్ అవేవి కూడా వర్కౌట్ అవ్వవు, అండ్ మీరు కన్సిస్టెన్సీ కూడా ఉండలేరు. సో అవన్నీ పక్కన పెడితే బేసికల్లీ ఇందులో మీరు ఫస్ట్ రీడ్ బుక్స్. మోస్ట్లీ బుక్స్ని రీడ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. డైలీ 1 పేజ్ కానీ, డైలీ ఒక
5 పేజెస్ కానీ ఇలా ఒక టార్గెట్ పెట్టుకోండి. సో ఇంకా జాయిన్ అవ్వకముందే మీరు ఈ విధంగా బుక్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేస్తే బ్రెయిన్ పవర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఏం చేస్తారంటే మొబైల్స్లో చదువుతుంటారు ఇన్ఫర్మేషన్, న్యూస్, ఆ విధంగా చేస్తే అసలు రేడియేషన్ మొత్తం మన మైండ్లో ఉంటుంది కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ కేసెస్ ఫిజికల్గానే బుక్స్ బై చేసి ఆ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చదవడానికి ప్రయారిటీ ఇవ్వండి. సో ఇలా చేస్తే మీ బ్రెయిన్ పవర్ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇదైతే 100%. అండ్ బుక్స్ అంటే ఏవో మనకి బీటెక్ సంబంధించిన బుక్స్, ఆ బుక్స్ కాదు, కొన్ని బుక్స్ చూసుకో. డీప్ వర్క్ ఒక బుక్ ట్రై చేయి, లేదు అంటే వెనకాల ఉన్నాయి కదా ఈ బుక్స్, ఆ బుక్స్లో ఏదో ఒక బుక్ ట్రై చేయి. ఇలాంటి బుక్స్ చదవాలి. సో అప్పుడే మీకు కొత్త న్యూ థింగ్స్ కానీ ఐడియాస్ కానీ జనరేట్ అవుతాయి. లేకపోతే అటామిక్ హ్యాబిట్స్ అని ఉంటుంది. సో ఈ అటామిక్ హ్యాబిట్స్లో ఒక హ్యాబిట్ని ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ రాబిన్ శర్మ ది 5am క్లబ్ ఉంది కదా, సో ఈ బుక్లో కూడా మీకు ఒక హ్యాబిట్ని ఈ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలని కూడా కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి బుక్స్ ఇష్టపడడానికి ప్రయారిటీ ఇవ్వండి. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టైం బ్లాకింగ్ అంటే మీరు ఏదైనా ఒక వర్క్ చేయాలనుకుంటారు, ఈ వర్క్ చేస్తామన్నప్పుడు స్టార్ట్ చేస్తారు అండ్ ఆ వర్క్ని కంప్లీట్గా ఫినిష్ చేయరు, మధ్యలోకి స్టాప్ చేస్తారు బికాస్ ఆఫ్ టైం బ్లాకింగ్. మీరు ఆ వర్క్ని చేయడానికి ముందు డివైడ్ చేసుకోండి టైంని. లైక్ ఇప్పుడు ఒక వర్క్ ఉంది, సో ఒక వర్క్ అంటే ఒక 3 hours ఫినిష్ అయ్యే వర్క్ని మీరు కంప్లీట్గా ఒక 1 hour ఫినిష్ చేస్తాను, 2 hours ఫినిష్ చేస్తాను, ఇలా డివైడ్ చేసుకోకుండా అసలు 3 hours ఉన్న వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారంటే మార్నింగ్ హాఫ్ వర్క్ ఫినిష్ చేయండి, ఆఫ్టర్నూన్ హాఫ్ వర్క్ ఫినిష్ చేయండి, ఈవినింగ్ హాఫ్ వర్కౌట్ 1 hour ఫినిష్ చేయండి. ఇలా డివైడ్ చేసుకో. దట్ ఈస్ అ టైం బ్లాకింగ్ అనమాట. సో కంప్లీట్గా ఫినిష్ అవుతుంది ఆ వర్క్ అనేది, స్టాప్ అవ్వదు. అదే మీరు కంటిన్యూస్గా 3 hours వర్క్ని చేస్తున్నారనుకోండి, ఇక మధ్యలోకి స్టాప్ చేస్తారు. అందుకే మీరు ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ వర్క్ని డివైడ్ చేసుకోండి పార్ట్స్ లాగా. అండ్ నెక్స్ట్ నోట్ టేకింగ్. సో ఈ నోట్ టేకింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ నోషన్ సాఫ్ట్వేర్. ఈ నోషన్ సాఫ్ట్వేర్లో నోట్స్ రాసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీ యొక్క ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లానింగ్స్ కూడా నువ్వు డివైడ్ చేసుకొని ఒక రోడ్ మ్యాప్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది C++కు సంబంధించి కంప్లీట్ రోడ్ మ్యాప్. ఇదంతా కూడా నేను ఈ నోషన్ సాఫ్ట్వేర్లోనే డిజైన్ చేసుకున్నాను. అంటే ఏ కాన్సెప్ట్లో ఏవి నేర్చుకోవాలి, ఇలా A to Z అనేది ఒక రోడ్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ నోషన్ సాఫ్ట్వేర్ మీ యొక్క వర్క్ని ఇంకా ప్రొడక్టివిటీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మీరు నేర్చుకోవచ్చు సాఫ్ట్వేర్ని. సో అది కూడా మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయి. అండ్ కమింగ్ టు 4th one, దట్ ఈస్ ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పెరిమెంట్. వన్స్ బీటెక్లోకి జాయిన్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తుంటారు, బట్ బీటెక్ జాయిన్ కాకముందే మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ చూసుకుంటే మనకి ఫాలో యూట్యూబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్రాంచ్ తీసుకుంటావు, సిఎస్సి బ్రాంచ్ లేదా ఈసీఈ బ్రాంచ్, మెకానికల్, సివిలో, సమ్ ట్రిబుల్ ఏదో సంథింగ్. ఈ బ్రాంచ్కి రిలేటెడ్కి సంబంధించి కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ని ఫాలో అయిపో. లైక్ అప్నా కాలేజ్ అని చెప్పేసి, పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి, తర్వాత స్వరూప్ టాక్స్, తరుణ్ స్పీక్స్, హర్షవర్స్, సింటాక్స్ కారం, ఇలా డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ మన ఛానల్, ఈ ఛానల్స్ని ఫాలో అవుతే డెఫినెట్లీ నీకు కొంచెం 100% నాలెడ్జ్ రాకపోయినా అట్లీస్ట్ 10% నాలెడ్జ్ అయితే పర్ఫెక్ట్గా గెయిన్ చేస్తావు. సో ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ కావచ్చు, టిప్స్ అండ్ ట్రిక్స్ కావచ్చు, కోర్సెస్, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటారు. ఆ ఇంటర్వ్యూస్ నుంచి ప్రోడక్ట్ని ఏ విధంగా డిజైన్ చేస్తూ ఉంటాం, అసలు ఒక కంపెనీలో ఏ విధంగా వర్క్ జరుగుతూ ఉంటుంది, ఇలా ఈ థింగ్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో అటువంటి యూట్యూబ్స్ని అయితే ఫాలో అవ్వండి, యూట్యూబర్స్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టెక్ కమ్యూనిటీస్, వాట్సాప్ కమ్యూనిటీస్ ఉంటాయి, టెలిగ్రామ్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇలా నువ్వు ఈ కమ్యూనిటీస్లో జాయిన్ అవుతే నీకేంటంటే న్యూ ట్రెండింగ్ ఐడియాస్ వస్తాయి, న్యూస్ అనేది తెలుస్తూ ఉంటుంది, ఎప్పటికప్పటికి నువ్వు అప్డేట్గా ఉంటావు అనమాట. సో ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే, హ్యాకథాన్స్ వస్తే, ఇంటర్న్షిప్స్, ఇలా ప్రతిదీ కూడా నీకు ఎప్పటికప్పటికి తెలుస్తూ ఉంటుంది నువ్వు టెక్ కమ్యూనిటీస్లో జాయిన్ అయినప్పుడు. సో మోస్ట్లీ మనకి రెడ్డిట్ అని, తర్వాత డిస్కార్డ్ అని, ఇలా ఈ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇవి మీకు తెలియకపోవచ్చు ఈ యాప్స్ అనేవి. దానికంటే బెస్ట్గా వాట్సాప్ కమ్యూనిటీస్, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీస్, టెలిగ్రామ్ కమ్యూనిటీస్ చాలు. ఇందులో కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇలా ఎక్కడైనా సరే కమ్యూనిటీస్ కనిపించాయంటే డెఫినెట్లీ జాయిన్ అయిపో. సో ఇన్ఫర్మేషన్ తర్వాత న్యూస్ అనేది తెలుస్తుంది, నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటావు. దెన్ 5th one, గెట్ ఇన్స్పైర్డ్. నువ్వు ఎలా అంటే ఒకరి CEOస్ని చూసి కానీ, లేకపోతే కొంచెం ఎంటర్ప్రీనర్స్ చూసి కానీ, వీళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యేది చాలా అంటే చాలా ఉంటుంది. లైక్ నీకు అనుకుని ఉంటావు కదా ఇన్స్పిరేషన్ పర్సన్ కావచ్చు, ఇలా వాళ్ళని చూసి నువ్వు చాలా అంటే చాలా ఇన్స్పైర్ కావాల్సి ఉంటుంది. దానికోసం నువ్వేం చేస్తావంటే, సో ఇందులో ఇంటర్వ్యూస్ కానీ, స్టార్టప్స్ కానీ, అండ్ డాక్యుమెంటింగ్ యువర్ జర్నీ. సో ఇదంతా కూడా నువ్వు A to Z ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే CEOs ఉంటారు కదా, ఎలాన్ మస్క్ కానీ, సుందర్ పిచే కానీ, సత్య నదెల్లా, సో ఇలాంటి CEOస్కి ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ ఇచ్చింటారు. బిల్ గేట్స్ కావచ్చు, ఇలా ఉంటారు కదా, వీళ్ళు ఇంటర్వ్యూస్లో కొన్ని ఐడియాస్ని, థాట్స్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటారు. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఇలా ప్రొవైడ్ చేస్తుంటారు. జస్ట్ క్యాజువల్ టాక్సే, ఆ క్యాజువల్ టాక్స్లోనే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, అవన్నీ కూడా మీరు తెలుసుకుంటుండాలి. అండ్ వాళ్ళు ఎలాగో ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి నీకు కూడా కొద్దిగా లైట్గా ఇంగ్లీష్లో అర్థమవుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు కూడా నేర్చుకోగలుగుతావు. సో అలాంటి కొన్ని ఇంటర్వ్యూస్ వీడియోస్ చూస్తుండు. తర్వాత కొన్ని స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి, TEDx తెలుసా,
టెడ్ఎక్స్ ఛానల్లో కానీ తర్వాత జో స్టాక్స్ వీళ్ళు స్టార్ట్అప్ ఐడియాస్ని షేర్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క స్టార్ట్అప్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయ్యిందని చెప్తుంటారు. ఇలా ఈ వీడియోస్ చూస్తే నీకు ఐడియాస్ థింగ్స్ అనేవి మైండ్లో బ్లింక్ అవుతాయి అన్నమాట. దట్స్ ఇట్. అండ్ తర్వాత జస్ట్ ఒక ఐడియా నీలో ఉందంటే ఆ ఐడియాని నీలో మాత్రమే పెట్టుకోకు, ఎక్స్ప్లోర్ చేయి, షో అప్ చేయి, ఆ ఐడియాని ఇంకా బిల్డప్ చేసుకో. ఇలా చేసుకోవాలంటే డెఫినెట్లీ నీ యొక్క జర్నీని నువ్వే డాక్యుమెంటింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. దానికోసం బెస్ట్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని డెవలప్ చేసుకోవడమే. నువ్వు సక్సెస్ అయ్యావా లేదా అనేది కంప్లీట్గా నీ యొక్క పాస్ట్ సిచ్యువేషన్ని బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ని కంపేర్ చేసుకుంటేనే నీకు తెలుస్తుంది. ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు సినిమా మహర్షిలో. సో దట్స్ ఇట్. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ ఏ విధంగా చేయాలి ఇలా అని చెప్పి, బట్ ఎలానో తెలియదు, నో ప్రాబ్లం, A to Z నేను ప్రొవైడ్ చేస్తాను. ఒక 10 hours లాంగ్ కోర్స్ అనేది అప్లోడ్ అవుతుంది. మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఈస్ గెట్ ఇన్స్పైర్డ్ 5th one. అండ్ ఫైనల్ చూసుకుంటే మనకి యువర్స్ 30 days ప్లాన్. ఈ 30 days ప్లాన్ లో నువ్వు ఏం నేర్చుకుంటావు అంటే A to Z. ఫస్ట్ ఫౌండేషన్ స్కిల్స్ నేర్చేసుకుంటావు, దెన్ సాఫ్ట్ స్కిల్స్ కూడా నువ్వు నేర్చేసుకుంటావు, దెన్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్ నేర్చేసుకుంటావు, ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పెరిమెంట్ స్కిల్స్ ఇవి కూడా నేర్చేసుకుంటావు, అండ్ దెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఇవి కూడా నేర్చేసుకుంటావు. A to Z ప్రజెంట్ చెప్పిన ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్లో చెప్పినవన్నీ కూడా నువ్వు ఈ రోడ్ మ్యాప్లో నేర్చేసుకుంటావు. సో నీకు కూడా ఒకవేళ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంటుంది, డ్రైవ్ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నీకు A to Z ప్రజెంట్ ఒక 30 daysకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. సో A to Z మీరు ఈ పార్ట్స్లో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా ఎలా నేర్చుకోవాలి, ఏ రోజు ఏది నేర్చుకోవాలి, అంటే ఏ రోజు ఎన్ని అవర్స్ నువ్వు స్పెండ్ చేయాలి జస్ట్ ఆ వర్క్ని బట్టి, ఇలా కంప్లీట్గా నీకు ఆ PDF ద్వారా తెలుస్తుంది. జస్ట్ గో త్రూ దట్. సో దీస్ ఆర్ ద మోస్ట్ మ్యాండేటరీ స్కిల్స్ అని చెప్పొచ్చు. సో జస్ట్ స్టార్ట్ యువర్ జర్నీ. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.